స్నేహితులారా, ఫాదర్ దేవదాసయ్య గారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ 77వ మహోత్సవాలకు మరణను తోడుకొని వచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న వాక్యమును మీ మధ్య ఉంచాలని కోరుతున్నాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతున్నాను. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖం వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను మహోత్సవాల దీవెన బయలుపరిచిన దేవుడు మీకెల్లరకు తోడుగా అనుగ్రహించును గాక. ఆమేన్. స్నేహితులారా, ఈ సమయమందు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో కొన్ని వచనములు నేను చదువుట జరిగింది. ఈ 4వ అధ్యాయమునకున్న పేరు సింహాసనముల అధ్యాయమని వ్యాఖ్యానకర్తల వ్యాఖ్యానాన్ని మనం వింటూ ఉన్నాము. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. నా ప్రధాన అంశము గాజు సముద్రమును గూర్చి లేక గాజు సముద్రమును పోలిన సముద్రమును గూర్చి మాట్లాడాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. ఈ 4వ అధ్యాయము 6వ వచనములో మరియు సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉండెను. స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము. దీనివల్ల కలిగే ఉపయోగం ఏమిటి? ఎందుచేత దేవుడు ఈ స్ఫటికమును పోలిన గాజు సముద్రమును పరలోకములో ఉంచిన వారై ఉన్నారు? దీని ప్రయోజనములేమిటి అనేవి అనేక పర్యాయాలు మనము సంఘములలోనూ సభలలోనూ ధ్యానిస్తూనే ఉన్నాము. అయినప్పటికీ మరోమారు మీ మధ్య ఉంచాలనేది నా ఉద్దేశమై ఉన్నది. ఈ స్ఫటికమును పోలిన మెరైనట్టి గాజు సముద్రమునకు అనుసంధానముగా మరో సముద్రమును పోలిన దానిని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. నిర్గమాకాండము 24వ అధ్యాయము 10వ వచనములో దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పెద్దలలో 70 మందిని పర్వత శిఖరానికి రమ్మని పిలిచిన వారై ఉన్నారు. ఇశ్రాయేలు పెద్దలు 70 మంది ఇశ్రాయేలీల దేవుని యొద్దకు ఎక్కిపోయిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజం వంటిదియు ఉండెను అని ఆ 70 మంది చూచిన వారై ఇక్కడ తెలియచేయబడుతూ ఉంది. 70 మంది దేవుని యొద్దకు ఎక్కి వెళ్ళారు. వారు చూచిన దానిని ప్రధానముగా వక్కాణిస్తూ ఉన్నారు. ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజం వంటిది అని
దేనిని గూర్చి చెప్పబడిందో ఆ వాక్యము, అలాగే 4వ అధ్యాయములో 6వ వచనములున్న వాక్యము ఒకే కోవకు చెందినవిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. 3వ వాక్యము 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనములో, ఇప్పుడు అద్దములో సూచనగా చూచుచున్నాము, ఇప్పుడు అద్దములో సూచనగా చూచినట్టు మనము చూచుచున్నాము, ఇప్పుడు కొంత మట్టుకే మనము ఎరిగిన వారమై ఉన్నాము, రేపైతే సంపూర్ణముగాను పరిపూర్ణముగాను ముఖాముఖిగా మనము చూడగలమని పరిశుద్ధుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ బయలుపరిచినప్పుడు లోతర్ మిషన్ లో ఉన్న దేవదాసయ్య గారి యొక్క అభిమానులు అడిగారట, బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేకత ఏమిటి? దైవజనుడు సింపుల్ గా ఒక మాట చెప్పారు, లోతరన్ మిషన్ ప్లస్ సన్నిధి అన్నారట. అంటే లోతర్ మిషన్ సిద్ధాంతాలకు సన్నిధిని జోడిస్తే అదే బైబిల్ మిషన్ అనేది ఆ మాట యొక్క ఉద్దేశం. అంటే వారు అనేక సంవత్సరములు జీవించి ఉన్న లూథరన్ మిషన్లో సన్నిధి అనుభవం లేకపోవుట, కానీ మిషన్లో లేదు, కానీ మిషన్లో సభ్యత్వము కలిగి మిషను బాగోగుల కొరకు అహర్నిశలు ప్రార్థనలు ప్రయత్నాలు చేస్తూ వచ్చిన దైవజనుడి యొక్క అనుభవమే సన్నిధి. చెప్పాలంటే దైవజనుడే ఒక సన్నిధి అయి ఉన్నారు. ఆ సన్నిధి కాస్త బయటికి వచ్చిన తరువాత ఆ మిగిలిన సంస్థల యొక్క వెసులుబాటు మనము ఎరిగిన వారమై ఉన్నాము. కాబట్టి బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేకత సన్నిధి. ఈవేళ నేను ఉద్దేశిస్తున్న గాజు సముద్రము కూడా దేవుని సన్నిధికి అనువర్తింప చేయవచ్చును. ప్రియమైన వారులారా, ఈ గాజు సముద్రము యొక్క ఉపయోగం ఏమిటి అనంటే, దీనికి మరో పేరు కూడా ప్రకటన గ్రంథ వ్యాఖ్యానములో దేవదాసయ్య గారు వ్రాసిన వారై ఉన్నారు. దీనిని ప్రత్యక్ష సముద్రం అని కూడా తండ్రి గారు ఉటంకించారు. గాజు సముద్రము లేక ప్రత్యక్ష సముద్రం అని దైవజనులు పేర్కొనటం జరిగింది. ఇది తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ తండ్రి ఏమి చెప్పుచున్నారో, ఏమి ఆలోచించుచున్నారో, ఏది జరిగించారో, ఏది జరిగించనై ఉన్నారో, గతకాల ప్రణాళిక, భవిష్యత్ కాల ప్రణాళిక, భావికాల ప్రణాళికలు దేవుని యొక్క అంతరంగములో ఉన్నవన్నీ ఈ గాజు సముద్రములో మనము చూడగలము లేక కనుగొనగలము అనడానికే ఈ గాజు సముద్రము ఏర్పాటు చేయబడినది అన్నారు. గాజు సముద్రము దేవుని సింహాసనానికి ఎదురుగా ఉన్నట్లు వాక్యములో కనబడుతూ ఉంది. స్ఫటికమును పోలిన మెరయుచున్న గాజు సముద్రం ఉన్నట్టుండెను. ఈ గాజు సముద్రము ఉపయోగాన్ని చెప్పాను. దేవుని యొక్క అంతరంగములో ఉన్నవి. స్నేహితులారా, మరి దేవుని సింహాసనానికి దిగువలో ఉన్నటువంటి పరిశుద్ధులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, నీతిమంతులు కానివ్వండి, దేవదూతలు కానివ్వండి, దేవుని ముఖాముఖిగా చూడలేక దేవుని యొక్క ప్రతిరూపమును గాజు సముద్రములో
చూచుచున్నట్లుగా మనము వ్యాఖ్యానిస్తూ ఉన్నాము. అద్దములో మన రూపాన్ని మనం ఎలాగూ చూసుకొనగలమో అలాగే దేవుని యొక్క రూపమును, దేవుని యొక్క అంతరంగమును, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క సంకల్పమును, ఆయన చేయ ఉద్దేశించినవి ఏమిటో ఈ గాజు సముద్రము ద్వారా మనము గ్రహించగలము. అనగా పరలోక పరిశుద్ధులతో పాటు ఎవరైతే ధ్యానపరులై ఉంటారో, దైవజనుడి వలె ధ్యానమాచరించు వారై ఉంటారో వారు ఆ గాజు సముద్రము అనబడిన సన్నిధిలో దేవుని యొక్క అంతరంగమును గ్రహించగలరు. తర్వాత పైన ఉన్న పరలోకములో ఏమి జరుగుచున్నదో తెలుసుకోవడానికే ఈ గాజు సముద్రము ఏర్పాటు చేయబడినది. తర్వాత ప్రకటన గ్రంథ ధ్యానములో తండ్రి గారు వ్రాసిన ప్రసంగము డాక్టర్ సెల్వరాజయ్య గారి ద్వారా సంకలనము చేయబడినటువంటి ప్రసంగములో ఒక మాట వాడుట జరిగింది. పెండ్లి కుమార్తెతో పాటు పెండ్లి కుమార్తె కంటే మహిమ గలవారు అన్నారు. పెండ్లి కుమార్తె కంటే మహిమ గలవారు కూడా గాజు సముద్రమునకు ఏవల ఉంచబడి ఉన్నారు. పెండ్లి కుమార్తె గాజు సముద్రానికి కేవలం ఉంచబడింది. అంతకంటే మహిమ గలవారు ఏవల ఉంచబడ్డారు. ఎందుకు వారు ఉంచబడ్డారంటే పరలోక రాజ్య మహిమలు వారు గ్రహించాలి. తండ్రి అయిన దేవుని మహిమ వేరు, కుమారుడైన క్రీస్తు వారి యొక్క మహిమ వేరు, ఆత్మదేవుని మహిమ వేరు. ఈ మహిమలు అనేవి చాలా వింతగా ఉంటాయి, అబ్బురపరిచేవిగా ఉంటాయి, ఆశ్చర్యాన్ని కలిగించేవిగా ఉంటాయి. అబ్బో అని చూడముచ్చటగా పరలోక రాజ్య మహిమలు ఈ గాజు సముద్రములో కనబడుట పెండ్లి కుమార్తె చూస్తుంది. అంతకంటే మహిమ గలవారు చూస్తారు, దేవదూతలు చూస్తారు, భక్తులైన వారు చూచి దేవుని మహిమ పరుచు వారై ఉన్నారు. కోట్లాది సంవత్సరాల తరబడి దేవుని దూతలైన వారు, భక్తులైన వారు గాజు సముద్రములో దేవుని మహిమను, దేవుని ప్రణాళికను కోట్లాది సంవత్సరాలుగా చూస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. అయినప్పటికీ దేవుని క్రియ ఎప్పటికప్పుడే నూతనమైనది. దేవుని ప్రణాళిక ప్రతి దినము, ప్రతి నిమిషము నూతనమైనదే గనుక కోట్లాది సంవత్సరాల నుండి దూతలైన వారు దేవుని క్రియలు ఎరిగిన వారైనప్పటికీ ప్రతినిత్యము నూతనమే నూతనమే నూతనమే. అట్టి నూతనత్వాన్ని చూడడానికి ఈ యొక్క గాజు సముద్రము ఏర్పాటు చేయబడింది అన్నారు. తండ్రి మహిమతోను, కుమారుడి మహిమతోను, పరిశుద్ధాత్మని మహిమతో ఈ గాజు సముద్రము నిండి ఉన్నది. అన్ని రకాల మహిమలు ఆ గాజు సముద్రములోనే కనబడుతూ చూచేవారికి దేవుని గొప్పతనమును, దేవుని మహిమను కీర్తించకుండా ఉండలేరట. అంటే ఈ గాజు సముద్రము దేవుని ఘనతను చాటి చెబుతూ ఉందన్నమాట. దేవుని యొక్క మహిమను, దేవుని ప్రభావాన్ని, దేవుని ఘనతను, దేవుని గొప్పతనాన్ని మనకు చూపించేది అనగా ధ్యానపరులకు చూపించే సాధనమే స్ఫటికమును పోలిన గాజు సముద్రము. 24 పెద్దలు దేవుని ఎదుకు ఎక్కి వెళ్ళిన తర్వాత ఆయన పాదాల క్రింద నిగనిగలాడు
నేలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజం వంటిది ఉన్నది అన్నారు. వాక్య భాగంలో కూడా ఈ సింహాసనమునకు ఎదురుగా గాజు సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు లోపట వెలుపట 4 జీవులు నిండి ఉన్నట్లుగా వాక్యములో వ్రాయబడినది. ఈ 4 జీవుల రూపములు సింహం వంటిది, రెండవది దూడ వంటిది, మూడవది మనుష్యుని రూపము, నాలుగవది పక్షిరాజు యొక్క రూపము. వ్యాఖ్యానకర్తలు కానీ బైబిల్ క్లాసెస్లో కానీ మా అధికారులైన వారు, పెద్దలైన వారు మాకు చెప్పింది, సింహం వంటి రూపము మత్తయి సువార్తకు అనువర్తింప చేస్తూ వచ్చారు. దూడ వంటి రూపము మార్కు సువార్తకు అనువర్తింప చేసిన వారై ఉన్నారు. మనుష్యుని రూపము లూకా సువార్తకు అనువర్తింప చేసిన వారై ఉన్నారు. యోహాను పక్షిరాజు రూపము, ఎగురుచున్న పక్షిరాజు రూపము యోహాను సువార్తకు అనువర్తింప చేసిన వారు, పోలిక చేసి చెప్పిన వారై ఉన్నారు. ఈ 4 జీవులను గూర్చి తండ్రి గారు వ్రాస్తూ, వీరు కూడా దేవుని దూతలే, వీరు కూడా దేవుని దూతలే. దర్శన గ్రంథాన్ని చూస్తున్న దర్శన ప్రియుడైన యోహానుకు వివిధ రూపాల్లో వీరు కనబడుతూ ఉన్నారు. వీరు కూడా దేవుని దూతల వంటి వారే అన్నారు. స్నేహితులారా, ఈ దూతల క్రియా కార్యానికి వెళ్లే ముందు ఓ మారు యెషయా గ్రంథము 6వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో ఉన్న శరాపులు, అలాగునే ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనములో కనబడుతున్న కెరూబులను గూర్చి కూడా ఒకసారి, ఎందుకు వారిని గూర్చి కూడా నేను తెలియజేస్తున్నానంటే, వీరు కూడా మహాదూతలై ఉన్నారు. కెరాపులు, శరాపులు, వారి క్రియలు, వారి కార్యాలు దేవుని మహిమపరిచేవి గాను, మానవ రక్షణార్థమై పనిచేసేవి గాను కనబడుతూ ఉన్నవి. ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనములో ఉన్న కెరూబులు, వారి పనులేమిటంటే, పరలోక ప్రభుత్వములో న్యాయపక్షముగా వాదించువారు. పరలోక ప్రభుత్వములో న్యాయపక్షముగా వాదించువారు. రెండవది, మానవులను గూర్చి ఎల్లప్పుడూ దేవునికి విజ్ఞాపన చేసేవారే ఉన్నారు కెరూబులు అనబడిన దూతలు. మూడవది, ఏ ఏ సమయములలో మనము ఏ ఏ పనులు చేస్తున్నామో, ఏ తలంపులు కలిగి ఉన్నామో, ఏ యత్నాలు చేస్తున్నామో, ఏమి చేసి ఉన్నామో, ఏమి చేయాలనుకుంటున్నామో నిత్యము దేవునికి వారు వివరించేవారు లేక తెలియచేసేవారు. అనగా మానవుని యొక్క క్రియ, కార్యము, తలంపు, ఆలోచన, నడవడి, అతని పరిశుద్ధత, అతని అపరిశుద్ధత కూడా దేవునికి తెలియజేసేవారే కెరూబులు. నాలుగవది, దేవుని పరిశుద్ధతను ఎవరైతే ఎదిరిస్తారో, దేవుని కార్యములను ఎవరైతే ఎదిరిస్తారో, దేవుని క్రియలను ఎవరైతే ఎదిరిస్తారో, లేక దేవుని దాసులను ఎవరైతే ఎదిరిస్తారో, వారిని ఈ కెరూబులైన వారు సహించలేరట. దేవుని పనిని ఎదిరించేవారు, దేవుని క్రియలు ఎదిరించేవారు,
దేవుని పనులు ఎదిరించేవారు, దేవుని పక్షంగా పనిచేసేవారిని, దేవుని కార్యములు చేసేవారిని ఎవరైతే ఎదిరిస్తారో వారిని కెరూబులైన వారు సహించలేరు అన్నారు. మేము కాకినాడలో ఉంటామండి, గాంధీనగర్లో. నాకు ఆపరేషన్ పడుతుంది అన్నారు. నేను 2 ఇయర్స్గా బ్లీడింగ్ అవుతుంటో నేను చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నాను. చాలా వరకు నేను అన్ని హాస్పిటల్ తిరిగేసిన తర్వాత నేను బతకనని చెప్పేశారు. నాకు లాస్ట్ క్యాన్సర్ హాస్పిటల్లో నాకు ఆపరేషన్ చేశారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేయించుకున్నాను. అయ్యా నాకు ఆపరేషన్ పడేలాగా ప్రార్థన చెయ్యండి అని చెప్పేసి అనగానే పాస్టర్ గారు నాకు అడుపు మీద చెయ్యి వేసి ప్రార్థన చేశారు. సోమవారం, మంగళవారమే నాకు ఆపరేషన్ చేయడానికి హాస్పిటల్ సిబ్బంది అంతా ఒప్పుకున్నారు. నేను ఇప్పుడు ప్రాణంతో బతికి బయటపడ్డాను అన్నాత. మీరు విన్న ఈ సందేశములు మీకెంతో ఆత్మీయ ఆనందమును సంతృప్తిని ఇస్తున్నామని నమ్ముతున్నాము. మీ ప్రార్థనా అవసరతలు, మీ విన్నపములు మాకు ఫోన్ ద్వారా కానీ ఉత్తరముల ద్వారా కానీ తెలియజేయగలరు. మేము మీ కొరకు ప్రార్థన చేసి మీకు జవాబు వ్రాయగలము. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ N.S. రత్నం, జాయింట్ సెక్రటరీ, బైబిల్ మిషన్, డోర్ నంబర్ 24-8-9/2, కచేరీపేట, కాకినాడ. మా ఫోన్ నంబర్ 9848166697. మరి యొక్క నంబర్ 9848266697. మరణాత. దివ్య దేవుడు నిన్ను దీవించునుగాక, భూమి చేసిన వాడు పోషించునుగాక, రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక, పరమ వైద్యుడు స్వస్థపరచుచుండునుగాక, పనులన్నిటిని సఫలపరచుచుండునుగాక, దైవాత్మ ధైర్యము తెచ్చుచుండునుగాక, సంతాన మోక్షము అందజేయునుగాక. విజయము ఈ పాట వినువారికామెన్. మిత్రుడరానమ్ము మైత్రితో పారమార్థికమైన మాటలు వచింతూ మన్ననతో విను. మిత్రుడరా